ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణుడికి అలాగే గంగాదేవికి జరిగినటువంటి సంభాషణలో శ్రీకృష్ణుడు గంగాదేవికి చక్కటి విశేషమైనటువంటి వరాలని ప్రసాదించాడు. గంగా నది నీరు తాకినా లేదా ఆ నీటి నుండి వచ్చేటువంటి గాలి సోకినా పాపాత్ములు సైతం పుణ్యాత్ములుగా మారుతారు. అలాగే గంగా స్నానాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అశేష పుణ్య ఫలితాలు పొందుతారు. ఇవి నీకు నేను ఇస్తున్నటువంటి వరాలు అని విశేషమైనటువంటి వరాలని శ్రీకృష్ణుడు ఇచ్చాడు గంగాదేవికి. ఈ మాటలు విన్నటువంటి గంగాదేవి సవినీయంగా తన సందేహాన్ని వెలుగుచ్చింది. నాథ, సరస్వతీ శాపం వలనైతేనేమి, ఈ రాజేంద్రుల తపస్సు వలనైతేనేమి, నీ ఆజ్ఞ మేరకు నేను భరత భూమికి వెడతాను. బాగానే ఉంది. అయితే నేను అక్కడ ఎంతకాలం ఉండాలి? మళ్ళీ నీ సన్నిధికి రావడం ఎప్పుడు? పాపాత్ములు అందరూ వచ్చి నాలో మునిగి పాపాలు సమర్పిస్తూ ఉంటే నాకు వాటి నుంచి విముక్తి ఎలాగా? ఇంకా నా మనస్సులో ఉన్నటువంటి సంశయాలు ఏమిటో అన్నీ ఎరిగినటువంటి వాడివి. నువ్వే నాకు తగిన ఉపాయం ఉపదేశించు అంది గంగాదేవి. గంగాదేవి, నీ వాంఛితమేమిటో నాకు తెలుసు. ద్రవ రూపంలో భూమికి అవతరిస్తున్నటువంటి నీకు అక్కడ సముద్రుడు భర్త అవుతాడు. సముద్రుడు నా అంశావతారమే. నువ్వు లక్ష్మీ స్వరూపిణివే. నెరజాన దొరకడం ఆనందదాయకమే కదా. భారత భూభాగాన సరస్వతీ ప్రభృతి నదులు ఎంతకాలం ఉంటాయో అంతకాలం నువ్వు వారితో పాటు సౌభాగ్య సంపదలతో ఉంటావు. దేవి, ఈనాటి నుంచి కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచే వరకు కూడా నువ్వు భారతావనిలో ఉండక తప్పదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగే భారతీయులందరూ నిన్ను భగీరథిగా స్తుతిస్తారు, అర్చిస్తారు. కన్వ శాకోక్త పద్ధతిలో ధ్యానిస్తారు, పూజిస్తారు. నిన్ను స్తుతించినటువంటి వారికి అశ్వమేధ ఫలం లభిస్తుంది. స్తుతించలేక దర్శించలేక యోజనాల దూరం నుంచే గంగా గంగా అంటే చాలు అతడు పాప విముక్తుడై వైకుంఠం చేరుకుంటాడు. 1000 మంది పాపాత్ములు నీలో మునగని ఒక్క విష్ణు భక్తుడు మునిగితే చాలు నువ్వు మళ్ళీ పరిపూతవు అవుతావు. ఎన్ని శవాలు నీలో తెలియనా విష్ణు మంత్రోపాసకుడు స్నానంతో పాప ప్రక్షాళన అవుతూ ఉంటుంది. దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు అఘమోచనకు అధిష్టాత్రివి. నిన్ను తలుచుకుంటూ ఏ నదిలో ఏ రేవులో మునిగినా సరే అది గంగా తీర్థమే అవుతుంది. నీ రేణువు సోకితే చాలు మహాపాతకి కూడా పరిపూర్ణుడవుతాడు. జ్ఞానులు నా నామాన్ని జపిస్తూ నీలో మునిగి ప్రాణాలు వదిలితే సరాసరి నా సాయుధ్యం పొందుతారు. నాకు శాశ్వతంగా పార్షాదులవుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వాడి శవమే నీలో కలుస్తుంది. అతడు సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు. అతడికి సారూప్యం ఇచ్చి పార్షదుణ్ణి చేసుకుంటాను. తెలియక అజ్ఞానంతో నీలో మునిగినా నీలో ప్రాణాలు విడిచినా అతడికి సాలోక్యం ఇస్తాను, పార్షదుణ్ణి చేస్తాను. నీ పేరు జపిస్తూ ఎక్కడ ప్రాణాలు విడిచినా వారికి కూడా శాశ్వతంగా సాలోక్యం అనుగ్రహిస్తాను. రత్నాల పల్లకీలో గోలోకానికి తోడుకుని వెళ్తాను. నా మంత్రాన్ని ఉపాసించేటువంటి వారు నాకు నివేదన చేసి భుజించేవారు ముల్లోకాలను పవిత్రం చేయగల సమర్థులు. వారిని ఇలాగే రత్నాల పల్లకీలో గోలోకానికి తీసుకువెడతాను. వారి బంధువులు, వారి పెంపుడు జంతువులు, వారి సేవకులు అందరికీ ఇదే మన్నన జరుగుతుంది. ఇలా శ్రీకృష్ణుడు గంగాదేవిని ఓరడించి, భగీరథ, ఈ గంగాదేవిని భక్తితో స్తుతించు, శ్రద్ధతో అర్చించు అన్నాడు. భగీరథుడు భక్తి శ్రద్ధలతోటి స్తుతి పూజలను నిర్వహించాడు. కౌధుమ శాఖోక్తంగా సామవేద మంత్రాలతోటి మళ్ళీ మళ్ళీ స్తుతించాడు. కృష్ణ పరమాత్మను స్తుతించి ప్రణమిల్లాడు. గంగాదేవిని స్తుతించి నమస్కరించింది. శ్రీకృష్ణుడు అక్కడి నుంచి అంతర్ధానం చెందాడు అని నారాయణ మహర్షి చెప్పగానే భగీరథుడు చేసినటువంటి పూజా విధానాన్ని, స్తుతిని తెలియజెప్పమని నారదుడు అభ్యర్థించాడు. నారద, భగీరథుడు స్నానం చేసి ధౌత వస్త్రాలు ధరించి శుచిగా నిత్యక్రియలు అనుష్ఠించి ఏకాగ్ర చిత్తంతో భక్తితో దేవ షట్కాన్ని ఆరాధించి అప్పుడు గంగాదేవిని స్తుతించాడు. గణేశం చ దినేశం చ వహ్నిం విష్ణుం శివం శివాం సంపూజ్య దేవషట్కం చ శోధికారీ చ పూజనే గణేశం విఘ్ననాశాయ ఆరోగ్యాయ దివాకరం
వహ్నిం శౌచాయ విష్ణుం చ లక్ష్యార్థం పూజయేన్నరా శివం జ్ఞానాయ జ్ఞానేశం శివాం చ ముక్తి సిద్ధయే సంపూజ్యైతాన్ లభేత్ ప్రాజ్ఞో విపరీతమతోన్యథా. విఘ్న వినాశనం కోసం గణేశ్వరుణ్ణి, ఆరోగ్యం కోసం సూర్యుణ్ణి, శౌచం కోసం అగ్నిని, లక్ష్మి కోసం విష్ణువును, జ్ఞానం కోసం శివుణ్ణి, ముక్తి కోసం శివానిని పూజించాలి. ఈ 6 దేవతలు ముందుగా పూజించినటువంటి వాడికే ఏ పూజ చేయడానికైనా సరే అధికారం అనేటువంటిది లభిస్తుంది. లేకపోతే విషమ ఫలితాలు అనేటువంటివి తప్పవు. కళ్యాణ శాఖోక్తమైనటువంటి గంగా ధ్యానం పాప ప్రణాశకం. గంగాదేవి తెల్ల కలువల్లాగా ఉంటుంది. కృష్ణమూర్తి నుంచి ఆవిర్భవించింది. కృష్ణతుల్య అగ్నిజ్వాలల లాంటి అంకుశాన్ని ధరిస్తుంది. రత్నభూషణాలు అలంకరించుకుంటుంది. ఒక్కసారిగా శరత్పూర్ణిమ చంద్రబింబాలు నూరు ఉదయించినంత ఆహ్లాదకరంగా ఉంటుంది. చిరునవ్వులు పండిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా యవ్వనంలోనే ఉంటుంది. నారాయణ ప్రియ, శాంత స్వరూప, సౌభాగ్య సమన్విత, విశాలమైనటువంటి కబరీభారం, అందులో మాలతీ పుష్పమాలికలు, చెక్కిళ్ళ మీద సింధూర చందన కస్తూరి బిందువులతోటి మకరీక పత్రాలంకరణ, దొండపండు లాంటి పెదములు, ముత్యాల వంటి పలువరస, అందమైనటువంటి ముఖం, అందమైనటువంటి బొట్టు, అందమైన కన్నులు, క్రీగంటి వాలుచూపులతోటి మరింత మనోహరంగా ఉంటుంది. వాటికి రత్నపాదులు, లత్తుకతో పారాణి దిద్దినటువంటి పాదాలు, దేవేంద్రుడి శిరస్సు మీద ఉన్నటువంటి మందార పుష్పం నుంచి జారిపడినటువంటి ఎర్రని మకరంద బిందువులతో పారాణి దిద్దుకున్నట్టుంటుంది ఆమె పాదాలు. సురసిద్ధ మునీంద్రగణాలు సమర్పించినటువంటి అర్ఘ్యాలతోటి ఆర్ద్రంగా ఉండే పాదపద్మాలు, తపస్సుల శిరస్సులు అనేటువంటి తుమ్మెదలు, బారులు తీరి మూగేటువంటి పాదపద్మాలు, ముముక్షువులకు ముక్తిప్రదాలు, బుభుక్షువులకు భోగప్రదాలు, వరేణ్య వరద భక్తానుగ్రహకారిణి శ్రీ విష్ణు పదదాత్రి, విష్ణుపది. అటువంటి గంగాదేవికి నమస్కరిస్తున్నాను అనేటువంటి ధ్యాన శ్లోకాలతోటి ఆ త్రిపదగను ధ్యానించాలి. షోడశోపచారాలు చేయాలి. ఆసన, పాద్య, అర్ఘ్య, స్నాన, అనులేపన, ధూప, దీప, నైవేద్య, తాంబూల, శితోదక, వాసన, భూషణ, మాల్య, గంధ, ఆచమనీయ, తల్ప సమర్పణలు షోడశోపచారాలు. వీటిని భక్తితోటి సాష్టాంగపడి నమస్కరించి చేయాలి. ఇలా పూజ చేస్తే అది అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది. నారద, 21 శ్లోకాలలో విష్ణుమూర్తి చేసినటువంటి గంగాస్తవం మరింత పుణ్యప్రదం. ఆలకించు. శివుడి సంగీతానికి పరవశించినటువంటి విష్ణుమూర్తి శరీరం నుంచి ఆవిర్భవించింది. రాధా శరీరం నుంచి జాలువారినటువంటి జలంతో వరద గట్టింది. సృష్టి కన్నా ముందు గోలోకంలో రాసమండలంలో శంకరుడి సన్నిధానంలో జన్మించింది. గోపీ జనంతో కోలాహలంగా జరుగుతున్నటువంటి రాధా మహోత్సవంలో కార్తీక పూర్ణిమ రోజున అవతరించింది. 1,000,000 యోజన విస్తీర్ణము, అంతకన్నా 1,00,000 రెట్లు పొడుగు ఉండి గోలోకమంతటా కూడా వ్యాపించినటువంటి గంగమ్మకు వందనాలు. 60 లక్షల యోజనాల విస్తీర్ణము, అంతకు 4 రెట్లు పొడవుగా వైకుంఠంలో వ్యాపించినటువంటి గంగమ్మకు దండాలు. 30 లక్షల యోజనాల విస్తీర్ణము, అంతకన్నా 5 రెట్లు పొడవుగా ఉన్నటువంటి బ్రహ్మలోకంలో ప్రవహించేటువంటి గంగమ్మకు 1,000,000 ఏళ్ళు. అంతే విస్తీర్ణము, అంతకు 4 రెట్లు పొడవుతో శివలోకంలో సంచరించేటువంటి గంగమ్మకు నమస్సులు. ఇలాగే ధ్రువలోక, చంద్రలోక, సూర్యలోక, తపోలోక, జనలోక, మహర్లోక, కైలాస, ఇంద్రలోక, పాతాళ లోకాలలో ప్రవహించేటువంటి గంగానదికి నమోవాకాలు. ఇంద్రలోకంలో మందాకినిగా, పాతాళంలో భోగవతిగా కీర్తించబడేటువంటి గంగాభవానికి నమస్కారాలు. 1 క్రోశ మాత్ర విస్తీర్ణంతో అక్కడక్కడ ఇంకా క్షీణించి అలకనందగా భూలోకంలో ప్రవహించేటువంటి గంగమ్మకు సత్యయుగంలో పాల నురుగులాగా, త్రేతాయుగంలో వెన్నెలలాగా, ద్వాపర యుగంలో మంచి గంధంలాగా, కలియుగంలో నీళ్ళలాగా, స్వర్గంలో మాత్రం అన్ని యుగాల్లోనూ పాలలాగా ప్రవహించేటువంటి గంగమ్మకు సుతులు. గంగా జలకణాన్ని రవ్వంత స్పృశిస్తే చాలు పాపాత్ములకు కూడా జ్ఞానోదయం అవుతుంది. 1,000,000 జన్మల పాపం నశిస్తుంది. బ్రహ్మహత్య మహాపాతకం కూడా అంతరిస్తుంది. నారద, ఈ గంగాలహరిని నిత్యం భక్తితోటి పఠించి గంగమ్మను అర్చించినటువంటి వారికి అశ్వమేధ యాగ ఫలం దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. రోగులకు ఉపశమనం, రోగ విముక్తి లభిస్తాయి. మూర్ఖుడు కూడా పండితుడు అవుతాడు, యశస్వి అవుతాడు.
ప్రాతకాలంలో పఠిస్తే దుస్వప్న దోషాలు నశిస్తాయి, గంగా స్నాన ఫలం దక్కుతుంది. శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం భగీరథుడు ఇదే స్తోత్రాన్ని చేసి గంగా నదిని తన వెంట తీసుకుని వెళ్ళాడు. సగరపుత్రుల చితాభస్మాల మీద ప్రవహింపజేశాడు. వెంటనే వారందరూ కూడా వైకుంఠానికి చేరుకున్నారు. భగీరథుడు తెచ్చాడు కనుక అప్పటి నుంచి ఈ నదికి భగీరథి లేదా భాగీరథి అనేటువంటి పేరు ఏర్పడింది. బ్రహ్మనందన, ఇది గంగావతారణ గాథ, పుణ్యప్రదం, మోక్షప్రదం. ఇంకా ఏవేమి కథాసారాలు తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు చెబుతాను అని ముగించాడు నారాయణ మహర్షి. గంగా నదికి త్రిపదగా అనేటువంటి పేరు కూడా ఉంది కదా, అది ఎలా ఏర్పడింది, ఎలా ఎక్కడెక్కడ ఆ నది 3 మార్గాల్లో ప్రవహించింది, అక్కడి ప్రజలు ఎవరు, ఈ విశేషాలు తెలుసుకోవాలని ఉంది అన్నాడు నారదుడు. వెంటనే నారాయణ మహర్షి దానికి సమాధానంగా చెప్తున్నారు. గోలోకంలో ఒక కార్తీక పూర్ణిమ నాడు రాధా మహోత్సవం జరిగింది. రాసమండలంలో రాధాదేవిని పూజించినటువంటి శ్రీకృష్ణుడు ఆమె సన్నిధిలో మహోల్లాసంగా ఉన్నాడు. రాధాదేవి కూడా పూజలు అందుకున్నటువంటి ఆనందంలో ఉత్సాహంగా ఉంది. బ్రహ్మాది దేవతలు సనక సనందాది మహర్షులు రాధాకృష్ణులను పరివేష్టించి కొలువు తీరి కూర్చున్నారు. అంతలోకి సరస్వతీదేవి తన వీణను శృతి చేసి కృష్ణస్తుతి రూపమైనటువంటి సంగీతాన్ని అత్యద్భుతంగా వినిపించింది. అందరూ కూడా సంతోషించారు, కానుకలు కురిపించారు. బ్రహ్మదేవుడు రత్నహారాన్ని, శివుడు మణిహారాన్ని, కృష్ణుడు కౌస్తుభహారాన్ని, రాధాదేవి మాణిక్యహారాన్ని, నారాయణుడు మనోహరమైనటువంటి మాలికను, లక్ష్మీ కనక కుండలాలను, దుర్గాదేవి బ్రహ్మభక్తిని, ధర్ముడు ధర్మబుద్ధిని, అగ్నిదేవుడు పరిశుభ్ర వస్త్రాన్ని, వాయుదేవుడు మణినూపురాలను కానుకలుగా మెచ్చి సమర్పించారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రేరేపించి నువ్వు కూడా కృష్ణ సంగీతం వినిపించు అని కోరాడు. శివుడు విజృంభించి గానం చేశాడు. శ్రోతలందరూ కూడా పరవశించి మైమర్చిపోయారు, శిలాప్రతిమలైపోయారు. ఆ పారవస్యం నుంచి నెమ్మదిగా తేరుకుని కళ్ళు తెరిచి చూసేసరికి గోలోకమంతా కూడా జలమయమై కనిపించింది. రాధాకృష్ణులు ఏమైపోయారో కనపడలేదు. అందరూ అంతా వెతికారు, చివరికి వేసారారు. దుఃఖం పట్టలేక గోపీజనం దేవతలు పెద్ద పెట్టును విలిపించారు. ఏమి జరిగిందో తెలుసుకుందామని బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చుని అంతర్దృష్టిని సారించాడు. శివుడి సంగీతానికి కరిగిపోయి రాధాకృష్ణులు ద్రవరూపం చెందారని గ్రహించాడు. ఆ విషయాన్ని విష్ణు మహేశ్వరులకు తెలియజెప్పాడు. అందరూ కలిసి రాధాకృష్ణుల సందర్శనం కోసమని పరాత్పరుణ్ణి స్తుతించారు. అంతలోకి అశరీరవాణి వినిపించింది. అది శ్రీకృష్ణుడి యొక్క కంఠమే. బ్రహ్మాది దేవతలారా, ఈ జలమంతా మా స్వరూపమే. దీన్ని మీరు ఉపాసించండి, ఆరాధించండి. పూర్వ రూపాలలో మమ్మల్ని చూడాలనుకుంటే శివుడు నా ఆజ్ఞను పాటించాలి. వేదశాస్త్రాలను అవలోడించి అపూర్వ మంత్రాలను సేకరించి స్తోత్రాలను నిర్మించి ధ్యాన మంత్ర స్తోత్ర కవచయుతంగా పూజా విధానం ఏర్పరిచి నన్ను పూజించాలి. అది నా మంత్రం కావాలి. ఆ మంత్రాన్ని, ఆ పూజా విధానాన్ని గోప్యంగా ఉంచాలి. 1,00,000కు ఒకడు మాత్రమే మన్మంత్రోపాసకుడు కావాలి. అతడు గోలోకవాసి అవుతాడు. కొందరు భూలోకవాసులు, కొందరు స్వర్గలోకవాసులుగా ఏర్పాటు ఉండాలి. లేకపోతే సృష్టి అంతా నిష్ఫలమవుతుంది. ప్రతిజ్ఞాపూర్వకంగా శివుడు ఈ పూజని ఆచరిస్తే మేము మీకు దర్శనం ఇస్తాం, లేకపోతే లేదు. అశరీరవాణిగా శ్రీకృష్ణుడు వినిపించినటువంటి ఆజ్ఞను శివుడు శిరస వహించాడు. అతడు జ్ఞానానికి అధిదేవత. వెంటనే అక్కడి జలాన్ని దోసిట్లోకి తీసుకుని విష్ణు మాయా మహామంత్రాలను జపించి స్తోత్రాలను సమకూర్చి అర్చించాడు. ఈ నీటిని స్పృశించి అసత్యం పలికిన వాళ్ళు శాశ్వతంగా కాలసూత్రం అనేటువంటి నరకానికి పోతారు అని ప్రతిజ్ఞ చేశాడు. శంకరుడు ఇలా పలకగానే రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు. గోపీశ్వర బృందాలు ఆనందంతో కేరింతలు కొట్టారు. మళ్ళీ మహోత్సవం అనేటువంటిది జరిపారు. అటు పైన శివుడు ముక్తి ద్వీపాన్ని వెలిగించాడు. నారద, ద్రవరూపం చెందినటువంటి రాధాదేవియే ఈ గంగా నది. రాధాకృష్ణుల సంయుక్త రూపంగా గోలోకంలో ఆ నది అర్చించబడుతోంది. భుక్తి ముక్తి ప్రద శ్రీకృష్ణుడు లోకానుగ్రహకాంక్షతోటి ఈ గంగా నదిని ముల్లోకాలకు ప్రవహింపజేసి అక్కడక్కడా నిలువరించాడు. కృష్ణ స్వరూపగా సర్వ బ్రహ్మాండ పూజిత అయింది ఈ పవిత్ర నదీమ తల్లి. నారాయణ మహర్షి కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచాక మరి ఈ గంగా నది ఎక్కడికి వెళ్ళిపోయింది అని నారదుడు ప్రశ్నించాడు. నారద, సరస్వతీ శాపం వల్ల కదా గంగాదేవి భారత భూభాగానికి వచ్చింది. 5,000 సంవత్సరాల తర్వాత శాప విమోచనమై మళ్ళీ వైకుంఠానికే వెళ్ళిపోయింది. అలాగే సరస్వతి, పద్మావతి నదులకు లక్ష్మీదేవి, తులసి వీరంతా కూడా హరిసన్నిధికే చేరుకున్నారు. గంగా, లక్ష్మి, సరస్వతులతో పాటు 4వదిగా తులసి కూడా నారాయణ ప్రియ అయినది.
మహర్షి, నాది మరొక చిన్న సందేహం. గంగాదేవిని విష్ణు పాదోద్భవ అంటారు కదా, ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడి కమండలవులో బందీ అయిందట. ఎవరో చెప్పగా విన్నాను. ఆ వృత్తాంతం సమగ్రంగా తెలుసుకోవాలనుంది, తెలియచెప్పవా అని అడిగాడు. నారద, నువ్వు అడగడము నేను చెప్పకపోవడమున తప్పకుండా చెబుతాను విను. గోలోకంలో రాధాకృష్ణుల శరీరాల నుంచి గంగాదేవి ద్రవరూపిణిగా ఆవిర్భవించింది అని చెప్పాను కదా. అప్పటి నుంచి ఆవిడ జలాధిష్టాన దేవత అయింది. అద్వితీయ సౌందర్యంతో సర్వాభరణ భూషితి అయి నిత్య యవన విలాసంతో చిరునవ్వులు చిందిస్తూ ఆ పద్మముకి విరాజిల్లింది. బంగారు రంగు మేనిఛాయ, శరశ్చంద్ర బృంబాల్ లాంటి ముఖం, నిగనిగలాడేటువంటి శరీర కాంతి, విశాలమైనటువంటి కటి ప్రదేశం, వినోన్నత వక్షస్థలం, విశాలమైనటువంటి కన్నులు, చంచలమైనటువంటి వాలుచూపులు, మాలతీ పుష్పమాలలతోటి ఘుమఘుమలాడేటువంటి కబరీవరం, చిక్కిళ్ల మీద మకరికా పత్రాలు, మంకెన పువ్వుల్లాంటి పెదవులు, దానిమ్మ గింజల్లాంటి దంతపంక్తి, తలతల్లాడేటువంటి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు. ఈ సుందరాంగి ఒకనాడు శ్రీకృష్ణుడి సరసన సిగ్గులు మూటగడుతూ విలాసంగా నిలబడింది. మేలి ముసుగులో ముఖం దాచుకుని వయ్యారంగా శ్రీకృష్ణుడి మీదకి వాలుచూపులు నిగూడించింది. రెప్ప వెయ్యకుండా కృష్ణుడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. ఆమె ముఖం కూడా వికసించింది, తనువంతా పులకించింది. కృష్ణుణ్ణి చూస్తూ పరవశించిపోతోంది. ఈ దశలో రాధాదేవి హఠాత్తుగా వచ్చింది, చూసింది. పట్టరానంత కోపం వచ్చింది. ఒక్కసారిగా ముఖం, కన్నులు ఎర్రకలులైపోయాయి. విమానం నుంచి దిగింది. శ్రీకృష్ణుడిచ్చినటువంటి అర్ఘ్యపాద్యాదులతో తడిగా ఉన్నాయి ఆవిడ పాదపద్మాలు. వెసవెస నడుచుకుంటూ వెళ్ళి రత్నసింహాసనం అధిష్ఠించి కూర్చుంది. ఆమె వెంట గోప గోపీజన సహస్రము, మహర్షి బృందము వెళ్ళగొడుగులు పడుతూ మింజామరాలు వీస్తూ వచ్చారు. వారంతా కూడా రత్నసింహాసనానికి ఇరువైపులా కూడా బారులు తీరి నిలబడ్డారు. సింహాసనం మీద కూర్చున్నటువంటి రాధాదేవికి కోపంతో చెమటలు పోసాయి. సింధూరం చెమ్మగిల్లింది. నుదిటి బొట్టు జారింది. పెదవులు అదురుతున్నాయి. నిట్టూర్పులతో తారాహారాలు ఎగురుతున్నాయి. కొప్పులో తురుముకున్నటువంటి పారిజాత పుష్పమాలికలు కదులుతున్నాయి. శ్రీకృష్ణుడు సాదరంగా ఎదురు వెళ్ళాడు. బెదురుతున్నటువంటి గుండెలను చెక్కబట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ మధురంగా పలకరించాడు. కుశల ప్రశ్నలు కూడా వేశాడు. గోప గోపీజనం కృష్ణుడికి నమస్కరించింది, స్తుతించింది. వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని స్తుతించాడు. గంగాదేవి కూడా భయపడుతూనే చేరవచ్చి కుశల ప్రశ్నలు వేసి అద్భుతంగా స్తుతించింది. ఎండిపోతున్నటువంటి గొంతుని పెదవులను తడుపుకుంటూ భయం భయంగా తలుచుకుంది, నిలుచుంది అక్కడ. శ్రీకృష్ణుడి పాదపద్మాలనే ధ్యానించుకుంటూ ధైర్యంగా చెప్పుకుంటోంది. శ్రీకృష్ణుడు అది గమనించి రహస్యంగా గంగాదేవికి అభయం ఇచ్చాడు. దానితో ధైర్యం తెచ్చుకున్నటువంటి గంగమ్మ తల ఎత్తి సింహాసనం మీద ఉన్నటువంటి రాధాదేవిని తేరిపార చూసింది. తలతల్లాడుతూ ఉండేటువంటి కాంతి పుంజంలా ఉంది రాధాదేవి. చూపులకు హాయిగా ఉంది. బ్రహ్మ తేజస్సుతోటి ప్రకాశిస్తోంది. అసంఖ్యాక బ్రహ్మలకు ఆవిడ సృష్టికారిణి, సృష్టికే ఆది సృష్టి, సనాతని. ఎప్పుడూ 12 ఏళ్ల ప్రాయంలోనే ఉండేటువంటి ప్రారంభ యవ్వన నిత్య కన్య. రూపగుణాలలో ఈ విశ్వంలో సాటిలేనిది. శాంతస్వరూప సౌందర్యరాశి, ఆద్యంతరహిత, స్వామి సౌభాగ్య సమేత, శుభప్రద, సుభద్ర, కృష్ణుడి యొక్క అర్ధాంగి. వయస్సులో, తేజస్సులో, కాంతిలో అన్నింటా కృష్ణుడికి సమానురాలు. లక్ష్మీ శ్రీహరులతో అర్చించబడేటువంటి మహాలక్ష్మి తన కాంతితో గోలోక సభా మంటపాన్ని ప్రకాశవంతం చేస్తోంది. చెలికెత్త అందించినటువంటి తాంబూలాన్ని విలాసంగా ఆస్వాదిస్తోంది. పుట్టుక లేనిది కానీ సర్వసృష్టికి తానే జనని, కృష్ణ ప్రాణాధిక దేవత, ప్రాణప్రియ, రాసేశ్వరి, సురేశ్వరి అయినటువంటి ఆ రాధాదేవిని గంగాదేవి రెప్ప వెయ్యకుండా తదేక దీక్షతో చూస్తోంది. కన్నులే దోసిల్లగా ఆ సౌందర్య రాశిని గ్రోలుతోంది. ఎంతకీ తనివి తీరడం లేదు. రాధాదేవి ముఖంలో కోపం శాంతించింది. చిరునవ్వులు వెల్లివిరిసింది. మధురంగా శ్రీకృష్ణుని అడిగింది, ప్రాణేశ్వర, ఈ కళ్యాణి ఎవరు? ఇందాక నీ పక్క నిలబడి కాముక దృష్టితోటి నీ ముఖ పద్మాన్ని, సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది. వాలు చూపులు నిగుడిస్తూ పులకించి పరవశించిపోతోంది. మేలి ముసుగులో ముఖం కప్పుకుని రెప్పవాల్చకుండా చూస్తోంది. నువ్వు కూడా అలాగే చూస్తూ పరవశించిపోతున్నావు, చిరునవ్వులు చిందిస్తున్నావు. ఏమిటి ఇదంతా? నేను బ్రతికి ఉండగానే ఈ గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగడమా? నువ్వే మాటిమాటికి ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నావు. నేనేమో ఆడదాన్ని కనుక, మనస్సు మెత్తన కనుక నీ మీద ప్రేమతో ఊరిమి వహిస్తున్నాను. ఇక భరించలేను. పద, నువ్వు నేను ఈ గోలోకం నుంచి వెళ్ళిపోదాం. లేకపోతే నువ్వు నాకు దక్కేట్టు లేవు. నీకు ఇక్కడ భద్రత లేదు. పద, నన్ను తీసుకుపో. నువ్వు లంపటుడివి అంది. ఒకప్పుడు చందనారణ్యంలో విరజతోటి కనిపించావు. చెలికత్తెలు చెప్పారని ఊరుకున్నాను. నా అలికిడి విని నువ్వు అప్పుడు అదృశ్యమయ్యావు. పాపం ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టి నదిగా మారిపోయింది.
ఇప్పటికీ నీ సత్కీర్తికి చిహ్నమై ప్రవహిస్తూనే ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఆ చందనారణ్యానికి వెళ్ళి విరజా విరజా అంటూ పరితపించావు. నీ వేదన చూడలేక యోగశక్తితోటి ప్రవాహం నుంచి బయటకు వచ్చి విరజాదేవి సాలంకృతమూర్తి అయి నీకు దర్శనమిచ్చింది. ఆమెను కౌగిలించుకుని సుఖించావు. నీ కలయికతోటి ఆవిడ గర్భం ధరించింది, సప్త సముద్రాలను ప్రసవించింది. మరొకసారి చంపకారణ్యంలో శోభ అనేటువంటి గోపికతో కనిపించావు. అప్పుడు అంతే, నా అలికిడి విని కంటికి కనిపించకుండా పారిపోయావు. ఆ గోపిక శరీరం విడిచిపెట్టి చంద్రమండలంలోకి శోభగా వెళ్ళిపోయింది. నువ్వు గుండెను రాయి చేసుకుని ఆవిడ తేజస్సుని విభజించి కొంత రత్నానికి, కొంత బంగారానికి, కొంత స్త్రీల ముఖాలకి, కొంత రాజులకి, కొంత చిగురాకులకి, కొంత పువ్వులకి, కొంత పక్వ ఫలానికి, కొంత పంటలకి, కొంత రాజదేవ మందిరాలకి, కొంత శిశువులకి, కొంత క్షీరానికి పంచిపెట్టేశావు ఆవిడికి సంబంధించినటువంటి తేజస్సుని. ఎవరా తేజస్సు, ఎవరా ఆమె అంటే శోభ. శోభ అనేటువంటి గోపిక యొక్క తేజస్సుని శ్రీకృష్ణుడు విభజించి రత్నానికి, బంగారానికి, స్త్రీల ముఖాలకి, రాజులకి, చిగురాకులకి, పువ్వులకి, పక్వఫలానికి, పంటలకి, రాజదేవ మందిరాలకి, శిశువులకి, క్షీరానికి కూడా పంచిపెట్టేశాడు. ఇంకొకసారి నువ్వు ప్రభ అనేటువంటి గోపికతోటి బృందావనంలో ప్రతి చోట కనిపించావు. అప్పుడు అంతే, అలాగే నా అలికిడికి మాయమయ్యావు. పాపం ఆ ప్రభ శరీరం విడిచిపెట్టి సూర్యమండలానికి వెళ్ళిపోయింది. నువ్వేమో విలపించి విలపించి సిగ్గుతోనూ నా భయంతోనూ ఆ ప్రభను కొంత నీ కన్నుల్లో దాల్చుకున్నావు. కొంత అగ్నికి, కొంత యక్షువులకి, కొంత పురుష సింహాలకి, కొంత దేవతలకి, కొంత విష్ణు జనాలకి, కొంత నాగజాతికి, కొంత బ్రాహ్మణులకు, కొంత మునులకి, కొంత తపస్సులకి, కొంత సౌభాగ్యవంతులకి, కొంత యశస్వంతులకి విభజించి ఇచ్చేశావు. ఒక వసంత ఋతువులో రాసమండలాన నువ్వు శాంతి అనేటువంటి గోపికతోటి పుష్పశయ్య మీద కనిపించావు. రత్నదీపాలంకృతమైనటువంటి మందిరాల్లో కనిపించావు. ఆవిడ ఇచ్చినటువంటి తాంబూలాన్ని ఆస్వాదిస్తూ పుష్పమాలికలతో, చందనార్చనలతో ఆనందించావు. నా అలికిడి విని కనుమరుగయ్యావు. శాంతి శరీరం విడిచిపెట్టి నీలో లీనమైంది. నువ్వు ఎంతగానో రోధించావు. అప్పుడు అలాగే ఆ శాంతిని విభజించి కొంత బ్రహ్మకు, నాకు, లక్ష్మీదేవికి, నీ మంత్రోపాసకులకు, శాక్తేయులకు, తపస్సులకు, ధర్ముడికి పంచిపెట్టావు. మరొకసారి క్షమ అనేటువంటి మరొక గోపికతోటి ఆనందించి ఆవిడ కౌగిటిలో పరవశించి అలాగే పుష్పశయ్య మీద నిద్రించావు. ఆమె కూడా అలాగే మైమరిచి నిద్రించింది. నేను వచ్చి మీ ఇద్దరిని నిద్రలేపాను, గుర్తు తెచ్చుకో. నీ పట్టు వస్త్రాన్ని, మురళిని, వనమాలను, కౌస్తుభాహారాన్ని, రత్నకుండలాలను ఊడలాక్కున్నాను. తర్వాత నా సఖీజనం గోల పెడితే పోనీలే అని నీ మీద ప్రేమతో తిరిగి ఇచ్చేశాను, గుర్తుందా? నువ్వు ఆ సిగ్గుతోనే, ఆ పాపంతోనే మరీ కృష్ణ వర్ణుడివైపోయావు. ఆ క్షణంలోనే క్షమాదేవి సిగ్గుతో ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయింది. మునుపటి సంఘటనల్లో లాగానే ఆవిడ శరీరం గుణశ్రేష్టమైంది. నువ్వు ఆవిడ మీద ప్రేమతో విలపించి విలపించి ఆ క్షమను కొంత విష్ణువుకి, వైష్ణవులకు, ధార్మికులకు, ధర్ముడికి, దుర్బలులకి, కొంత తపస్సులకి, వేద పండితులకి పంచి ఇచ్చావు. మహాప్రభు, ఇవి నీ కథలు ఇంకా ఉన్నాయి. వినాలనుకుంటే చెప్పు, ఒక్కొక్కటి గుర్తు చేస్తాను. నీ కథలు అన్నీ తెలిసాయి, కానీ నీ గుణం మాత్రం అంతుపట్టడం లేదు. ఇలా రాధాదేవి సున్నితంగా శ్రీకృష్ణుని దెప్పి పొడుస్తూ ఉంటే గంగాదేవి సిగ్గుతో ముడుచుకుపోయి తల వంచుకుని నేల గీరుతూ నిల్చుంది. రాధమ్మ గంగ వైపు తిరిగింది, ఏదో మాట్లాడబోయింది. అది గమనించినటువంటి గంగమ్మ తన యోగ శక్తితో మాయమై జలప్రవేశం చేసింది. సిద్ధియోగిని అయిన రాధాదేవి అది గుర్తించి సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న జలాన్ని త్రాగివేయడానికి ఉపక్రమించింది. ఈ రహస్యాన్ని గుర్తించినటువంటి గంగమ్మ అదృశ్య రూపంతో వచ్చి శ్రీకృష్ణుడి పాదపద్మంలో ప్రవేశించి శరణు వేడింది. రాధాదేవి విజృంభించి గోలోక, వైకుంఠలోక, బ్రహ్మలోకాల్లో ఉన్నటువంటి గంగా జలాన్ని అంతటినీ కూడా తాగేసింది. గంగాదేవి కనిపించలేదు. లోకాలన్నీ జలశూన్యం అయిపోయాయి. భూగోళం ఎండిపోయినటువంటి తామర పువ్వు అయిపోయింది. ఎక్కడ చూసినా జలజంతు మృతదేహాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలు, మునులు, మనువులు ఎండిపోతున్నటువంటి గొంతుకులతోటి దాహార్తులై గోలోకానికి వచ్చేసి పడ్డారు. కనిపించని గోలోక గోవిందుడికి సాష్టాంగ పడ్డారు. గోవింద సర్వేశ, పరాప్రకృతి, వరేణ్య, వరద, వరిష్ట, గోపికా వల్లభ, గోపనాయక, ప్రభు, నిరీహ, నిరాకార, నిర్లిప్త, సత్వస్వరూప, సాకార, పరమాత్మ, సనాతన, సాక్షిరూప, పాహి పాహి అంటూ వేడుకున్నారు. దర్శనం ఇవ్వమని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించినటువంటి శ్రీకృష్ణుడు గోపీ గోపజన సంసేవ్యమానుడై
రాధికా వక్షస్థలం మీద పరుండి ఆమె అందిస్తున్నటువంటి తాంబూలాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైన తర్వాత బ్రహ్మాది దేవతలంతా శ్రీకృష్ణుని ఏమి అడిగారు, ఆయనకి ఏమి చెప్పారు అనేటువంటి అంశాల్ని తదుపరి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.